అందరూ ఆశ్చర్యపోతారు. నా జీవితం ఇది ఒక గొప్ప సాక్ష్యం. 1999లో 98లో జరిగిన ఒక సంఘటనను బట్టి నా సాక్ష్యం తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. అసలు ఇప్పటి వరకు నేను బ్రతుకున్నానంటే యేసుక్రీస్తు మాత్రమే, నరులు కాదు, నా యొక్క మంచితనం కాదు. నేను చెప్పేది ఏంటంటే మనుష్యుని నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలు. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇంతకంటే మించినది ఇది నాకు లేదు ప్రపంచంలో. కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి మనిషి జీవితంలో, కానీ దేవుడు మాత్రమే ఒక్కడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు మరవకూడదు. దయచేసి నా యొక్క విన్నపం, ఎందుకంటే నేను ఇది ఊహించలేను. ఈరోజు ఇది అనుకోని ఈ యొక్క కార్యం నేను అసలు ఊహించలేదు. ఎందుకంటే ఇలాగ చేసుకుందాము అని కూడా అది అనుకోలేదు. ప్రార్థన కూడా పెట్టించుకుంటామని కూడా అనుకోలేదు. కేవలం అది దేవుని సంకల్పం మాత్రమే. మా ప్రణాళిక ఎప్పుడూ ఉండదు. ఒకటే, మేము ఇది చెయ్యాలని మేము ముందుగా ప్రణాళిక చేసి పెట్టుకోము. దేవునికి అప్పగిస్తాం. ప్రతిదీ కూడా దేవునికి నేను అప్పగిస్తాను. పిల్లల విషయమే కానీ, భార్య విషయమే కానీ, అన్నిటి విషయంలో మాత్రం దేవునికి అప్పగిస్తాను. విశ్వాసంతో ఉంటాను. తిండి లేకుండా పర్వాలేదు, నేను చెప్పుకుంటాను. కానీ ప్రభువా, నువ్వు నన్ను బ్రతికించావు కనుక ఒక మహిమకరమైన కుటుంబంలో ఉండాలని నాకు ఆ ఆశ. ఈ కుటుంబాన్ని బట్టి అనేకులు దేవుని యొద్దకు రావాలని ఒక ఆశ కలిగినది. నా ఆశ అంతా దేవుని యొద్దకు నడిపించాలని ఆశ ఉంది. ఇప్పటి వరకు చెప్పింది అన్న, నా జీవితంలో నశించిన వారి యొద్దకి నేను ఒకప్పుడు నశించిపోయిన వాడిని, కానీ ఇప్పుడు నన్ను దేవుడు దర్శించాడు. ఇలాగూ నిలబెట్టుకున్నందుకే దేవునికి స్తోత్రం.